అందరికీ నమస్తే. నా పేరు రవి, తెలంగాణ. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నంటే, మనకు వెనక అండదండగా ఉండేది ఓన్లీ మన భార్య, మన అమ్మ, మన నాన్న, అంతే. తమ్ముడు మంచోడైతే తమ్ముడు ఫ్యామిలీ. సమాజంలో ఇప్పుడు ఏ బంధువులు లేరు, ఎవ్వరు లేరు, పిన్నులు లేరు, బ్లడ్ పీస్ బాబాయ్ లేరు, ఎవ్వడు కూడా లేరు. ఎవరి స్వార్థం అంది. అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం, అవసరం తీరినాక వదిలేసుడు. కావున నేను చెప్పేది ఏంటంటే, మన ఫ్యామిలీ సంతోషంగా హ్యాపీగా, నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నంటే నా భార్య ఇంపార్టెంట్. నేను నా భార్యకు రెస్పెక్ట్ ఇస్తా, తను నాకు రెస్పెక్ట్ ఇస్తుంది. బరాబర్ నా ఫ్యామిలీ గురించి అడిగిన వాళ్ళు తెలిపండి, అంటే మా అండర్స్టాండింగ్ ఎట్టుంటుంది అనేది. మనం ఏంటంటే మన భార్యకి రెస్పెక్ట్ ఇచ్చినాం అనుకోండి, మంచిగా చూసుకున్నాం అనుకోండి, మన భార్య మన పిల్లల్ని చూసుకుంటుంది, మనని అంతకంటే డబల్ చూసుకుంటుంది అన్నమాట. మనం ఏం చేయకుండా, మనము మన భార్యలకు రెస్పెక్ట్ చేయకుండా వచ్చి కొట్టుకుంటా తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనని లెక్క కూడా చేయరు. అందుకనే జాగ్రత్త. ఆడోళ్ళు ఇంట్లో భార్య సపోర్ట్ ఉన్న ప్రతి ఒక్క మనిషి లైఫ్లో మంచి విజయం సాధించిన వాళ్ళే అనమాట. నేను ఇల్లది మళ్ళీ అన్నట్లు లేడీస్ తప్పు కూడా చాలా ఉంటుంది. అసొంటోళ్ళ వల్ల భర్తలు ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉర్రు. కావున మీరు ఎవ్వరిని నమ్మకండి. నీ ఫ్యామిలీ సంతోషం, నీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే నువ్వు సంపాదించే ప్రతి పైసా నీ పిల్లలకు, నీ ఫ్యామిలీకి, మీ భార్యకి, మీ అమ్మకు, మీ నాన్నకే చెందేటట్టు చూసుకోండి. ఏ బంధువులు రారు, ఎవ్వరు రారు. నువ్వు ఆపదలు ఉంటాయి. విషయం ఎందుకు చెప్తున్నట్టే, ఈ రోజుల్లో మనుషులు కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది, కానీ ఈ కొడుకులకు అసలు విశ్వాసం లేని జీవితాలు అనమాట మెయిన్. అందుకనే అన్నీ వదిలేసి మీ ఫ్యామిలీ కోసం బతకండి. ముందు మన భార్యలకు రెస్పెక్ట్ ఇవ్వండి, మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని హ్యాపీగా చూసుకోండి. వాళ్ళే మన లైఫ్ శ్రీరామరక్ష అనమాట. ఆడవాళ్ళని నమ్ముకొని ఇంట్లో సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఏ ఫ్యామిలీ ఇంతవరకు ఖరాబ్ కాలేదు. కావున అర్థం చేసుకొని మన భార్యలకు రెస్పెక్ట్ ఇవ్వండి. మన ఫ్యామిలీ పిల్లలు సంతోషంగా ఉంటారు. వేరే వాళ్ళు మాత్రం ఎవరిని నమ్మకండి ప్లీజ్.